ఫ్రెండ్స్ డైలాగు ప్లస్ ఈ ఎడిటింగ్ చాలా బాగొచ్చింది. స్క్రీన్ మీద వీడియో అయితే చూస్తున్నారు కదా! సింగిల్ ఫోటోతో అయితే చేశాను. సౌండ్ అయితే మ్యూట్‌లో పెట్టాను. ఫుల్ సౌండ్‌తో వినాలనుకుంటే టెలిగ్రామ్ ఛానల్‌లో అప్‌లోడ్ చేస్తాను. టెలిగ్రామ్ ఛానల్‌లో జాయిన్ అవ్వకపోతే జాయిన్ అవ్వండి. డిస్క్రిప్షన్‌లో లింక్ ఉంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ లైక్ మోషన్‌లోకి ప్రాజెక్ట్ అయితే ఇంపోర్ట్ చేసుకోండి. చాలా మంది నాకు ఇంపోర్ట్ ప్యాకేజ్ అని వస్తుందని కామెంట్లు అయితే పెడుతున్నారు. ఒకవేళ మీకు ఆ ప్రాబ్లమ్ ఉంటే వీడియో డిస్క్రిప్షన్‌లో ప్లేలిస్ట్ అయితే ఇచ్చాను లింకు. ఆ ప్లేలిస్ట్‌లో వీడియోస్ ఉన్నాయి. ఆ వీడియోస్ చూస్ చేసుకోండి. ఒక్కసారి మీరు ఇంపోర్ట్ చేసుకునే ముందు ఒకసారి అలైక్ మోషన్ ఓపెన్ చేసుకుంటే మీకు స్టార్టింగ్ హోమ్ స్క్రీన్‌లో ఇక్కడ ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా ఉంటుంది. ఈ విధంగా లేకుండా జస్ట్ ఓన్లీ వైట్ ఉంటే మీకు ప్రాజెక్ట్ అనేది ఇంపోర్ట్ అవ్వదు. మీరు క్యూఆర్ కోడ్ యూజ్ చేసి ఇంపోర్ట్ చేయాలనుకున్న అవ్వదు. ఆ వీడియో గూడా ఇచ్చాను. లాగింగ్‌కి అలాగే రెండిటికి కలిపి నేను ఒకే వీడియో చేశాను. ఆ వీడియో గూడా ప్లేలిస్ట్‌లో ఉంది. ఆ వీడియో చూసి చేసుకోండి. నేనైతే ఓపెన్ చేసుకున్నాను ప్రాజెక్టు. మీరు ఇంపోర్ట్ చేసుకొని ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్నప్పుడు మీకు ఫాంట్ మిస్ అని వస్తే కిందికి స్క్రోల్ చేసుకొని, ఇక్కడ లిరిక్ ఉంది గదా! దాన్ని ఇక్కడ లిరిక్‌ని ట్యాప్ చేసి ఎడిటర్స్‌లోకైతే వెళ్ళేసి, రోబో రెగ్యులర్ మీద ట్యాప్ చేసుకొని, వ్యూ ఆల్ ఫార్మ్స్ మీద ట్యాప్ చేసుకోండి. మళ్ళీ 3 లైన్స్ మీద ట్యాప్ చేసుకొని, మీరు డౌన్‌లోడ్ చేసుకొని ఇంపోర్ట్ చేస్తున్నారు కాబట్టి ఇంపోర్ట్ డేట్ దానికి టిక్ ఇచ్చేసుకొని, ఇంపోర్ట్ ఫార్మ్స్ మీద ట్యాప్ చేసుకోండి. మీరు డౌన్‌లోడ్ చేసుకొని సెపరేట్ ఫోల్డర్‌లో క్రియేట్ చేసుకొని, ఆ ఫార్మ్స్ అన్నీ ఈ విధంగా పెట్టేసుకోండి. ఈ విధంగా 2 ఫార్మ్స్ కాబట్టి రెండిటికి సెలెక్ట్ చేసుకొని, సెలెక్ట్ మీద ట్యాప్ చేస్తే సెలెక్ట్ అవుతాయి. మీరు కిందికి స్క్రోల్ చేసుకుంటే కింద కనిపిస్తది. లేకపోతే ఇక్కడ సెర్చ్ ఐకాన్ ఉంది గదా! పైన దాన్ని ఇక్కడ సెర్చ్ చేసి ఆ ఫాంట్ మీద సెర్చ్ చేస్తే వస్తది. బ్యాక్‌కైతే వచ్చేసి రైట్ టిక్ మీద ట్యాప్ చేసుకోండి. ఇక్కడ కొంచెం పక్కకు జరుపుకుంటే ఇక్కడ 4 సెకండ్ దగ్గర నుంచి 4 మినిట్స్ దగ్గర నుంచి ఫోటో ఉంటే స్టార్ట్ అయితది. అక్కడి నుంచి ఫోటో మీద ట్యాప్ చేసుకొని కలర్ అండ్ ఫిల్‌లోకైతే వెళ్ళేసి స్టార్ మీద ట్యాప్ చేసుకోండి. మీరు ఎవరు ఫోటో పెట్టాలి అనుకుంటున్నారో వాళ్ళ ఫోల్డర్‌లోకైతే వెళ్ళండి. ఈ విధంగా వచ్చిన తర్వాత మీ ఫోటో అనేది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని ప్లస్ ఐకాన్ మీద ట్యాప్ చేసుకోండి. తర్వాత కెమెరా అనేది ఆన్ చేసుకోండి. దాంతో పాటు పైన ఫస్ట్ ఆప్షన్ ఉంది గదా! దాన్ని గూడా ట్యాప్ చేసుకోండి. ఒకసారి చెక్ చేసుకోండి. వీడియో లాస్ట్ వరకు చూసుకొని, ఎక్స్‌పోర్ట్ మీద ట్యాప్ చేసుకొని, వీడియో ఏ క్వాలిటీలో కావాలో సెలెక్ట్ చేసుకొని, ఎక్స్‌పోర్ట్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.